ఎంత వేడి నీళ్ళు తాగినా ఇది మాత్రం సెట్ అవ్వాల. మీకు విషయం చెప్పమంటారా? జలుబు అంట మెడిసిన్ వాడితే 1 వీక్లో తగ్గిపోద్దంట. అమ్మ అర్థమవుతుందా? మెడిసిన్ 1 వీక్లో, అంటే మెడిసిన్ వాడితే 1 వీక్లో తగ్గిపోద్ది. అదే మందులు వేసుకోలేదనుకో మెడిసిన్ వాడితే 1 వీక్లో తగ్గిపోద్ది. మందులు వేసుకోలేదనుకో అప్పుడు కూడా 1 వీక్లో తగ్గిపోద్దంట. మీకు అర్థమైందో లేదో? జలుబు మందులు వాడినా వాడకపోయినా దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. రైట్. అరే లైవ్ ఆరా రికార్డింగేనా? మామ నాకు లైవ్ అంటే భయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుద్దాం. నిజంగా ఉదయకాల సమయంలో ఎంతమంది దీవించబడ్డారు? అంటే నా ప్రశ్న అర్థం కాలేదు కదా. ఎంతమంది దీవించబడ్డారు దేవుని వాక్యం చేత? వావ్ వావ్, స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఒక ఉజ్జీవ సందేశాన్ని మనం విన్నాం. ఇప్పుడు ఒక వాగ్దాన సందేశాన్ని నేను మీకు విరిచి వడ్డించబోతున్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా. ఇది ముగింపు కూడిక కాబట్టి, ఇది ముగింపు సభ కాబట్టి, మరి ముగింపులోనికి వచ్చాం. ఏదో ఒక వాగ్దానాన్ని పొందుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఏదో ఒక వాగ్దానాన్ని మనం పొందుకుని వెళ్ళాలి. ఇప్పటికే ఎన్నో దర్శనాలు మీరు పొందుంటారు, ఎన్నో వాగ్దానాలు మీరు పొందుంటారు, ఎన్నో ప్రత్యక్షతలు మీరు పొందుకుని ఉంటారు. అయితే ఈ చివరి కూడికలో కూడా ఒక వాగ్దానాన్ని ప్రభు మీ జీవితంలో మీకు అందించబోతున్నాడు. ఆర్ యు రెడీ? ఒకసారి మీ పక్కవారి తిరిగి చెప్పండి, సిద్ధంగా ఉన్నాడు అని. ఇది ఎక్కడయ్యా, ఇది ఎక్కడ కావాలా? పెద్ద పక్కవాళ్ళు తిరిగి చెప్పమంటాడు అయినా. ఆయన చెప్పలేడు. స్తోత్రం చెప్పండి. ఏమీ లేదమ్మా, కొత్త ఉన్నా కదా, అక్కడి నుంచి వచ్చా, నా మాటలు మీకు గుర్తుంటలేదు. అలాగే మీ పక్క వాళ్ళు చెప్పారనుకో, వాళ్ళ మాటలైనా గుర్తుంటాయని నా ఆశ. అది అర్థమైందమ్మా? నేను చెప్పిన మాట ఎగిరిపోయినా మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి లోకల్గా మీ మాటలు గుర్తుంటాయి. రైట్ రైట్, మంచిది. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎప్పుడైనా అనిపించిందా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనలకు జవాబునివ్వడానికి కొంత ఆలస్యం అవుతున్నప్పుడు, నా ప్రార్థనలు దేవుడు వింటలేదేమో, నా ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వట్లేదేంటి, నా దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, నా దేవుడు నా ప్రార్థనను ఆలకించట్లేదేమో, ఓకే మీ అందరూ అటు చూస్తున్నారు కమ్మా, చూడండి, అంతా అయిపోయినాక చెప్తా. అడిగి ఊహించు వాటి కంటే అత్యధికముగా నీవిస్తానంటివి దేవా. అడిగి ఊహించు వాటి కంటే అత్యధికముగా నీవిస్తానంటివి దేవా. అడుగుచుంటిమయా దేవా, అనుగ్రహించుమయా. అడుగుచుంటిమయా, అనుగ్రహించుమయా. ప్రార్థనే 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 మా ప్రాణము. పాడదామా? ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థించేదను ప్రణుతించేదను, ప్రార్థనాలించుమా దేవా. ప్రణుతులు చేకొనుమా, విసుగక నిత్యము ప్రార్థించమన్నావు. నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము.
విసుగక నిత్యము ప్రార్థించమన్నావు. నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము. గెత్సేమనే ప్రార్థనా దేవా మాకు నేర్పించుమా. గెత్సేమనే ప్రార్థనా దేవా మాకు నేర్పించుమా. ప్రార్థనని పాడదాం. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే ప్రార్థనే మా విజయము. ప్రార్థించేదను ప్రణుతించేదను ప్రార్థన ఆలించుమా దేవా ప్రణుతులు చేకొనుమా. ప్రార్థన ఆలించుమా దేవా ప్రణుతులు చేకొనుమా. చివరిసారిగా అందరూ కలిసి ప్రార్థన అంటే పాడదాం. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా విజయము. ప్రార్థనే మా విజయము. ప్రార్థనే మా విజయము. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దామా. ప్రార్థన ఆలకించు వాడైన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు కావాలి. ఒక క్రైస్తవుడు ఎదగాలంటే ఆ క్రైస్తవునికి కూడా 2 రెక్కలు కావాలి. ఒక రెక్క దేవుని వాక్యం, మరో రెక్క ప్రార్థన. పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఎంత అవసరమో ఒక క్రైస్తవ జీవితం, ఒక క్రైస్తవ విశ్వాసి ఎదగాలంటే వాక్యము ప్రార్థన 2 అవసరం. రెక్కలు లేకపోతే పక్షి ఎలాగైతే ఎగరలేదో మనం కూడా ప్రార్థన వాక్యం అనేది లేకపోతే మన జీవితంలో ఎదగలేం. కాబట్టి వాక్యము అలాగే ప్రార్థన 2 చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు మరి అతి ఎక్కువ సమయం దేనిలో గడిపారండి? ప్రార్థనలోనే గడిపేవారు. పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన చేసి ఆ పగలంతా పరిచర్య చేసేవారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిసానికి ముందు ప్రార్థన, బాప్తిసం తర్వాత కూడా ప్రార్థన, పరిచర్య ప్రారంభించడానికి ముందు ప్రార్థన, పరిచర్య అయిన తర్వాత కూడా ప్రార్థన, సిలువకు వెళ్ళే ముందు కూడా ప్రార్థన. గెత్సెమనే తోటలో సిలువ మీద మరణించి సమాధి చేయబడి తిరిగి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన. ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అందరిని ఆశీర్వదించి వారితో కూడా ఏమన్నారంటే, నేను వెళ్ళి వేరొక కర్తను మీ వద్దకు పంపిస్తాను, అప్పటి వరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు అనమాట. హల్లెలూయా. అంటే యేసయ్య జీవితం అంతా కూడా దేంతో ముడిపడి ఉంది? ప్రార్థనతో ముడిపడి ఉంది అనమాట. మన జీవితంలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఊపిరి లేకుండా ఏమైనా బ్రతకగలమంటారా? ఊపిరి లేకపోతే బ్రతుకుతామా? అలాగే క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది ఊపిరి లాంటిదంట. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే మనం కూడా బ్రతకలేం. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, నీవు జీవించున్నవన్న పేరు మాత్రమే కానీ నీవు
మృతుడవే. ప్రార్థన లేకపోతే మృతులమే మనం. ఎవరిలైతే ప్రార్థనాత్మ ఉంటుందో, ఎవరిలైతే ప్రార్థన శక్తితో నింపబడతారో, ఎవరిలైతే ప్రార్థన ఆత్మతో నింపబడి ఉంటారో వారు నిత్య నూతనంగా జీవాన్ని పొందుతూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి మీ పక్కలో తిరిగి చెప్తారా? ప్రార్థన మన జీవితానికి ప్రాముఖ్యమైనది. నేను చెప్పనన్నాడు చూస్తున్నారండి కొంతమంది. ప్రార్థన ప్రాముఖ్యమైనది, హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ప్రార్థన అంటే ఏంటంటే అడగటం దేవుణ్ణి. అమ్మా, అడగటం, అంతేనా? ఈరోజు నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే, మీ జీవితంలో కొన్ని ప్రార్థనలు చేశారు, కొన్ని అవసరాలను బట్టి చేస్తుంటారు, కొన్ని అపాయం నుండి తప్పించమని ప్రార్థన చేస్తుంటారు, కొన్ని ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తుంటారు, లేక ఆర్థిక ఇబ్బందులను బట్టి ప్రార్థన చేస్తుంటారు, లేక అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తుంటారు, లేక ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు మీరు ప్రార్థన చేస్తుంటారు, లేక ఇంకా ఆయా సందర్భాలలో కొన్ని ఆశయాలను మీ యొక్క ఆశను లేకపోతే మీ ఆశయాలు ఏంటో దేవునికి చెప్తూ ప్రార్థించుంటారు. మీరు గమనించారేమో, నేను చెప్పినవన్నీ కూడా ఆమెదే వచ్చినాయి. స్తోత్రం చెప్పండి. అవసరాలు, ఆశయాలు, ఆశీర్వాదాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ ఎదుగుదల కొరకు మీకున్నటువంటి ఆశయాలు అంటే గోల్స్, ఇలాగన వీటన్నిటి కొరకు మీరు దేవుణ్ణి అడిగి ఉంటారు. నేటికి కూడా అడుగుతూనే ఉంటారేమో. అయితే నాదొక ప్రశ్న, ఎప్పుడైనా ఒకవేళ మీరు అడుగుతూ ఉన్నప్పుడు అడిగిన దానికి జవాబు ఆలస్యం అవుతుందని, అంటే ఆలస్యం అవుతున్న ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? అమ్మ చెప్పనమ్మా. ఉంటే ఉన్నాయని చెప్పండి, లేదు చెప్పండి. హల్లెలూయా. అడుగుతున్నారు కానీ అది ఆలస్యం అవుతుంది. ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నేను ఎందుకంటే వాళ్ళతో నీ రాత్రి మాట్లాడబోతున్నా. హల్లెలూయా. వారి కోసమే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు ఈ రోజున. హల్లెలూయా. అడుగుతున్నాం కానీ అది ఆలస్యం అవుతుంది. అయితే అడగటం మానేద్దామంటారా? అమ్మ చెప్పనమ్మా, అడగటం మానేద్దామంటారా? ఆలస్యం అవుతున్న కొలది మన జీవితంలో ఏం కలుగుతుందంటే వినడం మానేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నే అనుకుంటా, నేను ఏదైనా టిఫిన్ చేస్తున్నా, భోజనం చేస్తున్నా, నా చిన్న పాప అసలు నా దగ్గర అంటే మార్కులు కొట్టేయాలని చెప్పేసి వాటర్ ఉన్నా సరే, నాన్న వాటర్ తీసిరన్నా అంటది. ఇది మార్కులు కొట్టేద్దామని. వాళ్ళిద్దరికి 2 కిడ్నీ బ్యాంకులు ఉంటాయి అన్నమాట. బాగా ఆ రోజు బాగా నా దగ్గర మార్కులు కొట్టేస్తే ఆ కిడ్నీలో ఆ బ్యాంకులో కొంచెం డబ్బులు వేస్తూ ఉంటాను అనమాట. హల్లెలూయా. అన్నయ్య కూడా అనుభవం ఉన్నట్టుంది, నవ్వుతున్నారు. అలాగన అడగకుండానే, నాన్న వాటర్ తీసుకురానా, నాన్న ఏం కావాలి, పప్పు వేసుకుంటారా, చట్నీ వేసుకుంటారా, అదే వేసుకుంటారు అని అడుగుతూ ఉంటుందా. నేను అనుకుంటూ ఉంటాను, అమ్మ ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. నిన్న అసలు నేను అడిగినే పట్ల, అరే గొంతు పట్టేసిందిరా, కావాలని ఊరుకుని, అరే గొంతు పట్టేసి ఎక్కిలు కూడా వస్తుంది రారా అన్న. నేనేమని అంటుంది, అమ్మో నాయనో ఏదో అయింది అనుకున్నా. ఎరా ఎందుకురా, ఇంతకుముందేమో నేను అడగకుండానే బాటిల్ ఇచ్చేసేదాన్ని, ఇప్పుడు అడిగినివ్వట్లేదంటే ఆవిడ అంటుంది, నాకు డైరీ మిల్క్ తెస్తాను, నన్ను తేలేదుగా. లిటరల్గా చెప్తున్నా. అంటే ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ కాదు, మా అంటే దైనందిన జీవితంలో నేనేదో అడవులుండి మర్చిపోయా. ఆవిడకి ఏదో ఒకటి చాక్లెటో బిస్కెట్ ఏదో తీసుకెళ్ళాలన్నమాట. ఆ రోజు నేను మర్చిపోయా, ఆవిడ అడిగింది ఇవ్వలా. అందుకని ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, నా మాట చెప్పండమ్మా, అడిగింది దేవుడు ఇవ్వకపోతే కొన్నిసార్లు మనం కూడా దేవుని మాట, ఒకటి దేవుని మాట వినం, రెండోది ఏంటంటే విసుగుదల వచ్చేస్తుంది. అరే ఎంతకాలం అని ప్రార్థన చేయను, ఎంతకాలం అని దేవుని అడగను, ఎంతకాలం అని దేవుని పాదాలు పట్టుకోను,
నా కుటుంబంలో ప్రార్థన చేస్తున్నా, సంఘంలో ప్రార్థన చేస్తున్నా, ఇలాగో ప్రత్యేకంగా ఉపవాస కూడుకలు పెట్టినప్పుడు కూడా దాని గురించి ప్రార్థన చేస్తున్నా, అడుగుతున్నాను కానీ ఆలస్యం అవుతుందని చెప్పేసి ఇక ఎంతకాలం అడిగేది, కన్నీళ్ళు కూడా ఆవిరైపోతున్నాయి అనుకుని విసుగుదల వచ్చేస్తుంది. ఒకటేంటి, మాట వినం. రెండోది ఏంటంటే విసుగుదల వచ్చేస్తుంది. మూడోది ఏంటంటే విడిచిపెట్టేస్తాం. దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇంకెంతకాలం అడిగిన దేవుడు, అమ్మ మీరు కాదా, మీరు మంచోళ్ళు, హల్లెలూయా, మీరు మంచోళ్ళు. ఒకసారి మీ పక్కలది చెప్పండి, మన మంచోళ్ళం అంటే హల్లెలూయా, నిజంగా మీరు మంచోళ్ళమ్మా, దేవునికి స్తోత్రం కలుగును కాక. నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. అడిగింది ఆలస్యం అవుతుంటే దేవుని విడిచి వెళ్ళిపోతారనమాట. ఇంకెందుకులే, ఎంత అడిగినా సరే దేవుడు ఇవ్వట్లేదు అనుకుని దేవుని మందిరాన్ని, దేవుని సహవాసాన్ని మరి అంతటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారనమాట. అయితే అలా చేయడానికి కాదు, నిశ్చయంగా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? అడుగుతున్నారు, అది ఆలస్యం అవుతుంది. ఇక మూడోది చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మనం అడుగుతున్నాం, గుర్తుపెట్టుకోండి, అడుగుతున్నాం కానీ అది ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుంది అనుకుంటున్నప్పుడు ఆగిపోదామా? కాదు, గుర్తుపెట్టుకోండి, దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభుని మహిమపరుద్దాం. అడుగుతున్నాము కానీ ఆలస్యం అవుతుంది అనుకుంటుంటే, ఈరోజు ఆలస్యం అవుతుంది అనుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అద్భుత రీతిలో దేవుడు జవాబునివ్వబోతున్నాడు. ఆలస్యముగా ఉన్నటువంటి వాటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. చప్పలు కొడుతూ ఉండగానే దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయను గాక. చప్పలు కొడుతూ ఉండగానే దేవుడు మీ జీవితాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయను గాక. చప్పలు కొడుతూ ఉండగానే దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబాలలో, మీ బిడ్డల జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతున్నాం, ఆలస్యం అవుతుంది కానీ ఆలస్యం అవుతుందని కృంగిపోవద్దు, అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు 3 సంఘటనలు నేను గుర్తు చేస్తాను. ఎప్పుడు మనం వినే సంఘటనలే. చూద్దాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. చాలు, ఆయనతో చెప్పిందంట. ఇదేంటిది? దీన్ని ఏమంటారు? అడగటం అంటారు. అవునా? అడగటం. ఏమని అడిగింది? అయ్యా, ద్రాక్షారసం అయిపోయిందంట, వారికి ద్రాక్షారసం లేదంట అని చెప్పి యేసుని అడిగింది. కానీ యేసు ఏమన్నాడు? చదవండి, 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు. అడిగిన దానికి జవాబు వెంటనే వచ్చిందా? అమ్మ చెప్పండి అమ్మా. అడిగిన వెంటనే నీటిని ద్రాక్షం అయిపోయిందా? అయితే ద్రాక్షరసం చేసేస్తా అనేసి చేసేసాడా? ఏం చేశాడు అక్కడ దేవుడు? ఆలస్యం చేశాడు. హలో, ఈరోజు గుర్తుపెట్టుకోండి, అడిగింది మరియా కానీ దేవుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. యేసే ఆలస్యం చేశాడు. ఆలస్యం అయినందువలన అక్కడ ఏమైనా మరియమ్మ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటివారు కానీ ఏమైనా కృంగిపోయారా? లేదు. ఆవిడ మరల వెళుతూ అంటుంది, పరిచారకులు పిలిచి, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి అని వెళ్ళింది అనమాట. వెంటనే యేసయ్య కొద్ది సమయం తర్వాత దేవుడు అక్కడ 6 రాతి బాణలు చూసి ఏమన్నారంటే, ఆ బాణలన్నిటి నీళ్ళతో నింపండి అన్నాడు అనమాట. వెంటనే వాళ్ళు అంచుల మట్టుకు వాటి నింపేవాటికి అప్పుడు యేసయ్య అంటారు, మీరు ఆ నీళ్లను ముంచి తీసుకుని వెళ్ళి ఆ విందు ప్రధాని దగ్గర తీసుకుని వెళ్ళండి అన్నాడు అనమాట. ఇక వెంటనే వీళ్ళు ఆ బకెట్స్లోనో మరి దేంట్లోనో ఆ నీళ్లు ముంచి తీసుకుని వెళుతూ ఉండగానే ఏం జరిగిందో తెలియదు, దేవుడికి అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. నీరు ద్రాక్షరసంగా మారిపోయిందనమాట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అడిగింది మరియా, యేసయ్య ఆలస్యం చేశాడు. కానీ ఆలస్యం అవుతుందని అలాగే ఊరుకున్నాడా? లేదు కదా. అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించారు. మునుపటి కంటే
శ్రేష్టమైన రీతిలో దేవుడు అక్కడ ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. అవునా కదా? ఆ విందు ప్రధాని రుచి చూసి అంటున్నాడు, ఆ వింటి వారిని పిలిచి అంటున్నాడు, అయ్యా మొదట మంచి రసమే పోస్తారు, జనులు కొంచెం మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు, నువ్వైతే అలా కాదు, ఇదివరకును కూడా మంచి ద్రాక్ష రసం పోసావనేసి ఆ ఇంటి యజమానిని చాలా పొగడతలు ముంచేస్తాడనమాట. ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఈరోజు నేను చెప్తున్న మాట చాలా క్లుప్తంగా నేను చెప్తాను మాటలు, ఎందుకంటే హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. అడిగింది మరియా, యేసయ్య ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతమైన కార్యాన్ని చేశాడు. హలో, చేశాడా లేదా? వారి ఊహకు మించిన కార్యం అది. చెప్పడమ్మా, వారు వారు ఊహకు మించిన కార్యం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అద్భుతాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీటిని సైతం కూడా దేవుడు వాడుకొని అద్భుతం చేయగలిగిన వాడు నా దేవుడు. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడితే మన ప్రభుత్వం అయిపోతాం. ఇది ఒక ఖాళీ అయిపోయినటువంటి పాత్రలను సైతము దేవుడు ఘనమైన పాత్రలుగా మలిచి వాడుకునేటటువంటి గొప్ప దేవుడు అనమాట. హల్లెలూయా. కేవలము నీటిని సైతము ద్రాక్షరసంగా మార్చగలిగినటువంటి దేవుడు అనమాట. హల్లెలూయా. నీటికి ఏ రంగు ఉండదు, ఏ వాసన ఉండదు, ఏ రుచి ఉండదు, కానీ ఆ నీటికి సైతము దేవుడు రుచి ఇచ్చాడు, రంగునిచ్చాడు, వాసననిచ్చాడు. అందరూ తాగి తృప్తి పడే విధంగా దేవుడు ఆ నీటిని వాడుకున్నాడు అనమాట. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఊహించని రీతిలో దేవుడు అద్భుతము జరిగిస్తాడనమాట. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని కృంగిపోవద్దు, ఆలస్యం అవుతుందని భయపడవద్దు, ఆలస్యం అవుతుందని విసుగు చెందవద్దు, ఆలస్యం అవుతుందని విడిచిపెట్టవద్దు. ఆలస్యమైన సరే నువ్వు నిరీక్షణతోడు, ఏ నాటికని దేవుడు అద్భుతం జరిగిస్తాడనమాట. నా ఊహకు మించి అద్భుతం జరిగిస్తాడు, నా మదికి మించిన అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. నేను చెప్తున్నాను, మన ఊహకులో మించిన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డల వివాహం గురించి అడిగి 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 ఒకవేళ ఉన్నావేమో, నా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే గట్టిగా చప్పట్లు కొడుతూ మన ప్రభువును మహిమపరుద్దాం. మీ బిడ్డల జీవితాల అద్భుతాలు చేయబోతున్నాడు. ఆలస్యం అవుతుందని ఇదిగో అలసిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అద్భుతమైన కార్యాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న కొదులను బట్టి అడుగుతున్నావేమో, నీకున్న ఆర్థిక ఇబ్బందులు బట్టి అడుగుతున్నావేమో, నీకున్నటువంటి అవసరాలు బట్టి దేవుని అడుగుతున్నావేమో, కానీ జవాబు ఆలస్యం అవుతుంది అనుకుని నువ్వు విసిగిపోతున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఆలస్యం వెనకల దేవుడు అద్భుతాన్ని దాచాడు. హల్లెలూయా. ఆలస్యం వెనకల దేవుడు ఏం దాచాడమ్మా? అద్భుతం. నా దేవుడు అదే చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి మీ పక్క వాళ్ళది చెప్పండి, ఆలస్యం వెనకే చెప్పరమ్మా, ఆలస్యం వెనకే. ఆ తల్లిగారు చెప్పట్లా, నా ఇంకేసి అవుతుంది ఏంటో పెద్దడు ఏం చెప్పనయ్యా అన్నట్టు చెప్తుంది. చెప్పండి అమ్మా, ఆలస్యం వెనకే అద్భుతం చేయబోతున్నాడు. చెప్పండి, ఆలస్యం వెనకే అద్భుతాన్ని దాచాడు. హల్లెలూయా. హల్లెలూయా. అడిగింది మరియా, ఆలస్యం చేశాడు యేసయ్య, కానీ ఆలస్యం చేసిన వాడు చేసినట్టుగా ఉండలా, అద్భుతం జరిగించాడు. 2 విషయాలు చూపించి నేను నా వాక్యని ముగింపులను తీసుకొస్తాను. చదవండి. వివాహం అయిన తర్వాత అందరూ ఎదురు చూసే కార్యం ఏంటి? ఆ తల్లిగారు ఎందుకు నవ్వుతున్నారు అసలు? వివాహం తర్వాత జరిగే కార్యం అనేప్పటికీ అమ్మా, వివాహం తర్వాత అందరూ ఎదురు చూసే కార్యం ఏంటన్నా? అమ్మా అమ్మా కాదురా, ఎస్, వివాహం అయిన తర్వాత అందరూ ఎదురు చూసే కార్యం ఏంటి? వివాహమైన ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసే కార్యం ఏంటంటే, నా కడుపు పండాలి. వావ్ కదా. చూద్దాం. అలాగే ఒక 2 దంపతులు బైబిల్లో ఉన్నారు. వారు వివాహమైన తర్వాత దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, అయ్యా చక్కటి వివాహాన్ని జరిగించారు, అయితే గర్భఫలము దయచేయండి అనేసి అడుగుతూ ఉన్నారు. కానీ వారు యవ్వన కాలంలో అడగడం ప్రారంభించారు, అడుగుతూనే ఉన్నారు. యవ్వన ప్రాయం దాటిపోతుంది, అయినా పిల్లలు కలగల.
అలాగే మధ్య వయసు వచ్చేసింది, అయినా పిల్లలు కలగల. ఇక వృద్ధాప్యం వచ్చేసింది, ఆ వృద్ధాప్యంలో కూడా పిల్లలు కలగల. అప్పటికీ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారట. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ దేవుడు ఎలాంటి వాడో. ఆమేన్. అబ్రాము శారాల జీవితంలో మృతతుల్యమైన దేహముల నుంచి కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఇస్సాకుని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మట్టలు అంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఊరేగుతూ ఉంటుంటే పిల్లలందరూ కూడా కేకలేస్తూ ఉంటుంటే ఈలోపు చూస్తున్న వారు వచ్చి, అయ్యా ఆ పిల్లలు ఏంటి అరుస్తున్నారు ఏంటి అనేసి వాళ్ళు గద్దించవచ్చు కదా అంటే ఏసే అంటాడు, ఒకవేళ పిల్లలు మౌనంగా ఉంటారేమో, ఆ పిల్లలు ఒకవేళ మౌనంగా ఉన్నా ఈ రాళ్ళు పలుకుతాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ రాళ్ళు మాట్లాడుతాయి, ఈ రాళ్ళలో నుంచి కూడా పిల్లలు పుట్టించగలిగిన వాడు నేను అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే తమ దేవుడు ఎవరో తెలుసు కాబట్టి ప్రార్థన చేయడం మానలా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. చూద్దామా? లూకా రాసిన సువార్త 1:13. లూకా రాసిన సువార్త 1:13. లూకా రాసిన సువార్త 1:13. ప్రభు దూత అమ్మా అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు అమ్మా ఆ వృద్ధాప్యంలో కూడా ఏం చేస్తున్నారంట? వాళ్ళు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? అయ్యా మాకు బిడ్డలు కావాలి, మాకు బిడ్డలు కలగాలి, మా బిడ్డలు అయ్యా ఎంతోమంది దేవుడి మందిరానికి వస్తున్నారు, అందరికీ గర్భఫలాలు ఇస్తున్నారు, మేము కూడా ప్రార్థన చేస్తే ఎంతోమంది గర్భఫలాలు మీరు అనుగ్రహించారు, మాకెందుకు ఇవ్వరయ్యా అనేసి దేవుడిని అడుగుతూనే ఉన్నారు. అలా అడుగుతూ ఎంతకీ జవాబు రాట్లా. ఏ వయసుకు వచ్చేసారట వాళ్ళు? 7వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 1:7. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. యవన ప్రాయం నుంచి అడగడం ప్రారంభించారు, యవన ప్రాయం అయిపోయింది. నడి వయసుకు వచ్చేసారు, అడుగుతూనే ఉన్నారు, నడి వయసు కూడా అయిపోయింది. వృద్ధాప్యంకి వచ్చారు, వృద్ధాప్య వయసు కూడా వచ్చేసింది అన్నమాట. అంటే వారి గర్భఫలం కొరకు దేవుడిని అడిగారు, కానీ దేవుడు ఏం చేశాడు చెప్పనా? ఆలస్యం చేశాడు కదా. మంచి యవ్వన ప్రేమలో అడిగినప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారంట. ఏమని మాట్లాడుతున్నారు? మరలా చదవండిరా 13వ వచనం. జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభుని మహింపరదాం. హల్లెలూయా. ఈరోజు ఆలస్యం అనుకుంటున్నా, ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా నీ ప్రార్థన దేవుడు విన్నాడు. విన్నాడు ప్రార్థన. హల్లెలూయా. ఒకసారి మీ పక్కలది చెప్పండి, అన్నయ్య మీ ప్రార్థన విన్నాడు. చెప్పండి మీ ప్రార్థన విన్నాడని చెప్పండి. అనుమానమా? అనుమానమా? జకర్యాతో దేవుడు ఏమన్నాడు? నీ ప్రార్థన వినబడింది అన్నాడు. అయితే మన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఈ మాట వింటే సంతోషం లేదా మీకు? చెప్పండి అమ్మ గట్టిగా. అదే మాట మీ పక్క వారికి చెప్పండి, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, మన ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. అడిగాము కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, అయితే ప్రార్థన మాత్రము విన్నాడు. విన్నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నిండు వృద్ధాప్యములో ఎలిజబెత్ అమ్మకు దేవుడు గర్భాన్ని ఇచ్చాడట. హల్లెలూయా. నిండు వృద్ధాప్యములో దేవుడు గర్భాన్ని ఇచ్చాడట. అరే ఏంటి ఈ వయసులోనే నాకు పిల్లలు అనేసి ఆశ్చర్యపోయి 3 నెలలు ఇతరుల కంట బలేదంట, అసలు బయటికే రాలేదంట. ఇక నెల నిండే కొలది 6వ నెలలో మరియ రావడం, మరి ఆవిడికి పరిచర్య చేయడం, 9వ నెలలో దేవుడికి అద్భుతమైన యోహానును దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యోహానుని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ యోహాను ఎలాంటి వాడు తెలుసా? ఈ భూమి మీద పుట్టిన వారందరిలో మిక్కిలి గొప్పవాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ మన ప్రభుని మహిమతో మిక్కిలి గొప్పవాడిని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని కృంగిపోకుండా ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నేను అంటున్న మాట ఓన్లీ కేవలము గర్భఫల విషయంలో నేను అంటలేదు, గర్భఫల విషయంలో నేను అంటలేదు. నీ జీవితంలో ఏది ఆలస్యం అవుతున్నా సరే అత్యంత శ్రేష్టమైన దాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మిక్కిలి విలువని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ భూమి మీద మిక్కిలి గొప్పవాడిని జకరియా ఎలిజబెత్ గర్భంలో నుంచి దేవుడు తీసుకొచ్చాడట. స్తోత్రం చెప్పండి అమ్మా. ఆ యోహాను ఎలాంటి వాడు తెలుసా? ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరికంటే మిక్కిలి గొప్పవాడే కాదు, కానీ యేసయ్యకు సైతము బాప్తిసం ఇచ్చేంత గొప్పవాడిగా దేవుడు చేశాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ మన ప్రభుని మహిమపరుదు. మన కొరకు యేసయ్య ప్రాణం పెడితే ఆ యేసయ్యకే బాప్తిసం ఇచ్చాడండి యోహాను. అర్థమైంది? అసలు అర్థమైందమ్మా? అర్థమైపోయిందా? అర్థమై ఉందా అమ్మా? అర్థమై ఉందా? అర్థమైపోయిందా? చెప్పండి అమ్మా, మీరు చెప్తేనే. ఉందమ్మా? అర్థమై ఉందా? అర్థమైపోయిందా? కొంతమంది అంట నేను ఎక్కడో విన్నాలే, రావట్లేదయ్యా. ఏది రక్తేజీ ఈ వాగ్దానం పొందుకుంటున్నారు కదా, ఉంటుంది. నేను అసలు సంతోషం, ఆనందం, నాకైతే బలం వచ్చేస్తుందండి. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒక ఆయన ఒక తెరిచిన కళ్ళు తెరిచినట్టు ఉన్నాయ్యా, ఆ తెరిచిన కళ్ళల్లోనే ఎటు నుంచి అటు వెళ్ళిపోయాయి అన్నట్టు. కళ్ళు తెరిసే ఉందంటమ్మా, తెరిచినట్టుగా ఉందంట, ప్రాణం మాత్రం పోయిందంట. అమ్మా మీరు కూడా విన్నట్టే ఉన్నారు, కానీ పోయిందేమన్నా? అమ్మా పోయిందా ఉందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడిగారు జకరియా ఎలిజబెత్తులు, కానీ యేసయ్య ఆలస్యం చేశాడు. కానీ ఆలస్యం తర్వాత ఒక అద్భుతమైన బిడ్డను దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ కుమారుడు ఎలా ఉన్నాడంట? భూమి మీద పుట్టిన మనుషులందరిలో మిక్కిలి గొప్పవాడంట. హల్లెలూయా. మిక్కిలి గొప్పవాడంట. అంత మాత్రమే కాదు, యేసయ్యకు బాప్తిసం ఇచ్చేటటువంటి కృపను ఆయనకి ఇచ్చాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యం కదండి. అంత మాత్రమే కాదు ఈ ప్రభువు కంట మార్గాన్ని సిద్ధపరిచిన వాడంట ఆయన. అరణ్యములో నుండి కేక వేస్తున్నాడంట, ఓ సర్ప సంతానమా మీరు మారు మనసు పొందండి. ఈ భూమి మీద మొట్టమొదటిగా మారు మనసు అని పలికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యోహానే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అడిగారు, ఆలస్యం చేశాడు, కానీ అద్భుతం చేశారు. హల్లెలూయా. అదే మీ జీవితంలో చేయబోతున్నాడు. ముందే ఇవ్వచ్చు కదా అనుకుంటారేమో, ముందే ఇవ్వచ్చు కదా అడిగిన వెంటనే అనుకుంటారు. ఒక అంటే ఇదే వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నా. వాస్తవానికి ఇది కాదు నేను చెప్పాల్సింది, నేను వేరేది అనుకున్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో అలాగన ప్రేరేపించబడికి బైబిల్ తెరిచి కూర్చుని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుడు మాట్లాడుతున్నాడు. ముందే ఇవ్వచ్చు కదా. హన్నా అనేటటువంటి ఆవిడ అడుగుతుంది. అన్న ఎలకాన ఇద్దరు భార్యాభర్తలు, మంచి భక్తి కలిగిన బిడ్డలు అనమాట. ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం దేవుని దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ అర్పణలు అర్పించి చక్కగా ప్రార్థన చేసుకుని విందులు చేసుకుని చక్కగా వెళ్ళేవారు. కానీ వారు కూడా అడిగారు, అయ్యా వివాహమైంది, గర్భఫలం కావాలని అడిగితే, అన్నకు గర్భఫలం ఇవ్వలా దేవుడు. కొన్ని సంవత్సరాలుగా అడిగింది, ఇవ్వలా. ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నెన్నో అపనిందలు అనుభవించింది. ఇక చివరికి చేసేది లేక ఇవిడ అనుకుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కాబట్టి వీళ్ళు ఎవరు కానీ దేవుడు మాత్రమే ఇవ్వాలని చెప్పి ఆ దేవుని మందిరానికి వెళ్ళడం జరిగింది. దేవుని మందిరానికి వచ్చి ఇక ఎవరితో మాట్లాడట్లా, దైవజనుడితో మాట్లాడుతూ దైవజనురాలతో మాట్లాడట్లా. ఆవిడ ఒంటరిగా కూర్చుని దేవుణ్ణి అడుగుతూ ఉంది, ప్రభువా నాకంటూ ఒక మగ పిల్లల్ని ఇస్తే. స్తోత్రం చెప్పనమ్మా.
అయ్యా నాకు ఒక మగ పిల్లని దయచే. అప్పుడు వరకు ఏమని ప్రార్థన చేసింది? అయ్యా నాకు గర్భఫలము దయచేయమని ప్రార్థన చేసింది. కానీ ఇప్పుడు మందిరానికి వచ్చేసేపటికి ఆ ప్రార్థన మారిపోయింది. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? అయ్యా గర్భఫలం ఏమోడు మాత్రమే కాదు, నాకు మగపిల్లోడే కావాలి, నాకు మగపిల్లోడే కావాలి. ఇందడు ఎవరు ప్రార్థన చేయించుకున్నారు, అయ్యా మా బిడ్డకు మగపిల్లడు పుట్టాలని ప్రార్థన చేయండి. నిశ్చయంగా దేవుడు ఇస్తాడమ్మా. హల్లెలూయా. ఇక తన ప్రార్థన మారిపోయింది. ఏమని అంటుంది తెలుసా? అయ్యా నాకు మగబిడ్డను దయచేయమని అడుగుతుంది అనమాట. ఎందుకు అలా అడుగుతుందని చూస్తే అక్కడ వాతావరణం అంతా కూడా తను గమనిస్తూ ఉందన్నమాట. వినండి చాలా జాగ్రత్తగా. పేరుకు దేవాలయమే కానీ ఆ దేవాలయములో తగినటువంటి పరిచర్య అక్కడ జరిగించేవారు లేరు. ఏలి బహువృద్ధుడైపోయాడు అనమాట. పరిచర్య చేయాలని ఎంత ఆశ ఉన్నా ఆరోగ్యం లేదు ఆయనకి, వృద్ధాప్యంలో ఉన్నాడనమాట. కళ్ళు సరిగ్గా కనబడట్లేదు, శక్తి సరిగ్గా లేదు, సరైనటువంటి పరిచర్య చేయలేకపోతున్నాడు. సరే ఆయన తర్వాత వారి బిడ్డలన్నా బాగున్నారు అనుకుంటే ఆ బిడ్డలు కూడా మిక్కిలి దుర్మార్గులు అయిపోయారంట. ఇక మందిరములో దీపాన్ని వెలిగించేవాడు కూడా లేడంట, దీపములను చక్కబెట్టేవాడు ఎవరు లేరంట. అంటే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చూస్తుంది అనమాట, ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా చూస్తుంది అనమాట. ఈ పరిస్థితులన్నీ కూడా చూసి అంటుంది, అయ్యా నువ్వు నన్ను కనికరించి నిశ్చయంగా నాకు మగబిడ్డను దయచేస్తే ఇదిగో ఇదే మందిరములో నా బిడ్డను ఒక సేవకునిగా నేను తీర్చిదిద్దుతానయ్యా. ఇదిగో నా కుమారుని ఇదిగో నీ సేవకు సమర్పిస్తానయ్యా. నా కుమారుని ఇదిగో నీ మందిరములో ఎదిగేటట్లుగా నేను చేస్తానయ్య అనేసి ఆవిడ దేవుడిని అడగడం ప్రారంభిస్తుంది. నేను ఒక మాట చెప్పిన ఈ విషయాలని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆవిడకు ముందుగానే దేవుడు గర్భఫలం ఇచ్చేస్తే ఆవిడ తన కొరకు పెంచుకునేదేమో. హలో, ముందే అడిగినప్పుడే దేవుడు ఆ గర్భఫలం చేస్తే తన కొరకు పెంచుకునేదేమో. అవునా కాదా? ఆలస్యమైంది కాబట్టి మందిరానికి రాగలిగింది. మందిరములకు రావడంతోనే ఆవిడకి పరిస్థితులన్నీ కూడా అర్థమైపోయినాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా దేవుడిని అడుగుతుంది, అయ్యా నాకు మగబిడ్డను దయచేసి అదే ఆ మగబిడ్డను మరలా నీకు ఇచ్చేస్తానని సమర్పణతో ఆవిడ ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ఎలా మారాడు తెలుసా? రాజులను అభిషేకించే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడండి. గట్టిగా చప్పలు కొడితే ప్రభువు మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వాళ్ళు అడిగారు, దేవుడు ఆలస్యం చేశాడు. కానీ ఆలస్యం అయిపోయిందని అనుకోవద్దు, దేవుడు అద్భుతం జరిగించాడు. మీ జీవితంలో కూడా దేవుడు అదే చేయబోతున్నాడు. నమ్మండి, నిజంగా నమ్మండి. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీరు అడుగుతున్నారు, అది ఆలస్యం అవుతున్నాయి, కానీ ఆలస్యం అవుతుందనేసి అలిసిపోమాకండి. దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఇక మూడో సంఘటన చూపించి నా వాక్యాన్ని ముగించేస్తా. మూడవ సంఘటన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించు వాడు రోగి ఉన్నాడు, ఆయన ఎద్దుకు వర్తమానం పంపిరి. దీన్ని ఏమంటారు? అడగడం అని చెప్పండి. అవునా? ముగ్గురు ఉన్నారండి వారి కుటుంబంలో. ఇద్దరు అక్క చెల్లెలు, ఒక తమ్ముడు సిక్కయ్యాడు, ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆ ఇద్దరు అక్కలు యేసయ్య దగ్గరికి ఒక వర్తమానం పంపించారు. ఏమని? అయ్యా మీరు ప్రేమించేవాడు రోగి ఉన్నాడు అని అడిగారనమాట. వర్తమానం పంపించారు. ఇదిగో మా మాటగా మీరు చెప్పున్నానని చెప్పేసి పంపించారు. వాళ్ళు చెప్పారు. కానీ యేసు ఏం చేశాడు? చదవండి. యేసు ఏం చేశాడు? 5వ వచనం. మార్తను ఆమె సహోదరుని లాజరు ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు. అంటే ఏం చేస్తున్నాడు యేసయ్య? హలో, అడిగారు, అక్క చెల్లెళ్ళు అడిగారు. కానీ యేసు ఏం చేస్తున్నాడు? అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ ఆలస్యం అవుతుందనేసి కృంగిపోవద్దు, అలసిపోవద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చదవండి, చూద్దాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. అమ్మ ఆయన అలాగును చెప్పి లాజరు
బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే వెలుపలకి వచ్చేను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరియా మార్తలు అడిగారు, యేసయ్య ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన వెంటనే ఏమైందంటే ఈయన రోగం ముదిరి ఈయన చనిపోతాడు. రోగం ముదిరి చనిపోయాడు. చనిపోయి సమాధి కూడా చేయబడిపోతాడు. మనందరికీ తెలిసిన విషయమే. సమాధి చేసిన 4 దినాలకి యేసయ్య వస్తాడనమాట. యేసయ్య వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తాడు. హలో, మనం ఉంటే అక్కడ ఏమనే వాళ్ళం నాన్న, మనం అక్కడుంటే ఏమనేవాళ్ళం, ఇప్పుడు వచ్చి బలహీనత ఉన్నప్పుడు కబురు పెట్టాం, రాలా. సరే పరిచర్య ఆ ఒత్తిడి వల్ల రాలేదు, 2వ రోజన్నా రావచ్చు కదమ్మా, లేదా 3వ రోజన్నా రావచ్చుగా. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడండి అని మనం అనుకుంటాం కదా. అక్కడున్న వాళ్ళు కూడా అదే అనుకుంటారు, ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అందరూ అనుకున్నారు అంత అయిపోయింది ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడని. కానీ నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా, మనుషులు ఎక్కడైతే అయిపోయిందన్నారో నా దేవుడు అక్కడ నుండే ప్రారంభించగలిగిన వాడు నా దేవుడు. గట్టిగా చెప్పలు కొడితే మన ప్రభుత్వం అయిపోదు. మీ జీవితంలో ఒకవేళ అంటున్నారేమో ఇక అయిపోయింది, వాళ్ళ జీవితం అయిపోయింది, వాళ్ళ కుటుంబ జీవితం అయిపోయింది, వారి బిడ్డల జీవితం అయిపోయింది, ఇక వారి బిడ్డల జీవితం అయిపోయింది, వారి కుటుంబ పరిస్థితి అయిపోయింది అనుకున్నారేమో. అయిపోయిన చోట ఆరంభించగలిగిన దేవుడు నా దేవుడు. అయిపోయిన చోట మొదలు పెట్టగలిగిన దేవుడు. ముగింపులో నుంచే మొదలు పెట్టేటటువంటి గొప్ప దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభుత్వం అయిపోదు. చప్పలు కొడుతుండగానే దేవుడు ఒక నూతన ఆరంభాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక, నూతన ప్రారంభాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక, నూతనమైనటువంటి ఆరంభమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మహిమకరమైన కార్యాన్ని ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అనుకున్నావా, ఇప్పుడే నా దేవుడు అద్భుతం చేస్తాడు. మనిషి టైం ఎక్కడైతే స్టాప్ అవుతుందో దేవుని టైం అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. స్తోత్రం ఎప్పుడే. హల్లెలూయా. ఎక్కడైతే మనుషులు అయిపోయింది అనుకుంటారో అక్కడి నుంచి నా దేవుడు ఆరంభించే దేవుడు అనమాట. ఎక్కడైతే ముగింపు అనుకున్నారో అక్కడి నుంచి మొదలు పెట్టేటటువంటి దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారనుకున్నాడు అందరూ చూస్తున్న వాళ్ళు. వెంటనే ఆయన అన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు, ఎక్కడ పెట్టారు చూపించానంటే ఇంతలో అక్కడది అయ్యా, ఇప్పటికి 4 దినాలు అయిపోయిందయ్యా అని అంటే, లేదమ్మా బ్రతుకుతాడు అనేసి అంటాడు. అవునా బ్రతుకుతాడు, ఇప్పుడు పునరుద్ధానంలో బ్రతుకుతాడు. పునరుద్ధానంలో బ్రతుకుతాడు అంటే లేదు నువ్వు నమ్మితే కనుక ఇప్పుడే బతుకుతాడు, నువ్వు నమ్మితే మహిమను చూస్తావు అంటాడు. వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద ఉన్న రాయిని తీయమంటారు. అప్పటికి కూడా ఏమనాలి, ఏసి బ్రతికిస్తానన్నాడు కదా, రాయి తీసేమనాలా. కానీ ఆవిడ అంటుంది, అయ్యా 4 దినాలు ఎందుకు కాబట్టి వాసన వచ్చేస్తాడయ్యా, వద్దయ్యా అనేసి అంటే లేదు రాయిని తొలగించండి అంటాడు. రాయిని తొలగించిన తర్వాత ఏసి పిలుస్తాడు, లాజరు బయటికి రా. హల్లెలూయా. ఒకవేళ లాజర్ అని పిలవకపోతే ఏసయ్యా ఏం జరిగేది, చచ్చిపోయిన అందరూ లేచే వచ్చేవాళ్ళు కాదా. చనిపోయిన దేహమా రా అంటే అందరూ లేచి వచ్చేసేవాళ్ళు అనమాట. అందుకని దేవుడు ఏం చేశాడనమాట, అమ్మా పేరు పెట్టి లాజరు రా బయటికి అన్నాడు అనమాట. బయటికి రమ్మనగానే మృతతుల్యమైనటువంటి దేహములోనికి నా దేవుని జీవం ప్రవేశించిందనమాట. నా దేవుని మాటలో శక్తి ఉన్నది, నా దేవుని మాటలో జీవం ఉన్నది, నా దేవుని మాటలో ఇదిగో సృజనాత్మకమైన శక్తి ఉన్నది. ఈ మాటను నమ్మగలిగితే నీ జీవితంలో కూడా నీ పరిస్థితుల్లో కూడా ఒక నూతన జీవాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు, నూతన ప్రారంభాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నూతనమైన జీవాన్ని నా దేవుడి నీ పరిస్థితులకు ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మృతత్వమైన మీ పరిస్థితులను కూడా ఇప్పుడే బ్రతుకును గాక, ఇప్పుడే జీవంతో నింపబడును గాక, ఇప్పుడే లేచును గాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరిపోయినటువంటి ప్రార్థన జీవితం వెలిగించబడాలి. ఓ ఆరిపోయినటువంటి ఇదిగో ప్రార్థన జీవితం ఇప్పుడే వెలిగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో పాతి పెట్టబడినటువంటి నీ ఆత్మీయ వరాలు ఇప్పుడు బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో నీలో ఉన్నటువంటి ఆత్మవరం బయటికి రావాలి. ఇదిగో ఆగిపోయినటువంటి ప్రార్థన జీవితం మరలా ప్రారంభించబడాలి. ఆగిపోయిన దర్శన వరం మరలా ప్రారంభించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆగిపోయినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడినటువంటి జీవితం చల్లారిపోయిందయ్యా అనుకుంటున్నావా? కానీ దేవుడు నూతన ఆరంభాన్ని ఇస్తాడు. అది ఈరోజే జరుగును కాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే వేసి పలకగానే మృతతుల్యమైన దేహం బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి ఒకసారి, బలహీనంగా ఉన్నప్పుడు వేసి వెళ్ళి బాగు చేస్తే అంత అద్భుతం ఏమనేవాడు? అయ్యా మీ అందరికి వందనాలమ్మా, నేను గత 4 రోజులుగా డెంగ్యూ బాధపడ్డా, ఏసీ కబురు పెట్టా, వచ్చాడు, ఏసీ నన్ను బాగు చేశాడు, నా ప్లేట్లెట్స్ అన్నీ కూడా మంచిగా అయినాయి అని చెప్పడం అద్భుతమా? అయ్యా గత 4 దినాలు అయిపోయింది నేను చనిపోయిన నన్ను నా దేవుడు బ్రతికించాడు. ఇది బాగుంటుందా? చెప్పరేటమ్మా. హల్లెలూయా. బలహీనతలో పోగొట్టుకోవడం మనమే కాదు, అన్యులు కూడా పోగొట్టుకుంటారు. అవునా? ఏదో హాస్పిటల్కి వెళ్ళి పోగొట్టేసుకుంటారు. అమ్మా ఏదో చెట్టు చుట్టూ తిరిగేసి ఇది నన్ను బాగు చేశాడు అంటారు. అవునా కదా? కానీ చనిపోయిన దేహాన్ని తిరిగి లేపడం అంటే అది నా యేసయ్యకే సాధ్యం. గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభువుని మహిమపరచుదాం. మృతులను సజీవులుగా లేపే శక్తి కలిగినట్టు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు మరణాన్ని జయించినవాడు అనమాట, మరణ పుమ్ములను విరిచినవాడు అనమాట. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణానికి సవాలు చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. లాజరు యొక్క మరణ పుమ్ములను విరచి సజీవంగా దేవుడు బయట తీసుకొచ్చాడు. మరియ మార్తలు అడిగారు, ఏసీ ఆలస్యం చేశాడు, కానీ దాని వెనక దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. ఇంకెన్నెన్ని చెప్పను మీకు, ఇంకెన్నెన్ని చెప్పాలి మీకు. హల్లెలూయా. మీరు అడుగుతున్నారు, అవునా? అడుగుతున్నారు కానీ ఆలస్యం అవుతుంది. అవునా? అవునా? అది గుర్తుపెట్టుకోండి, ఆలస్యం వెనక అద్భుతం దేవుడు నీ కొరకు దాచాడు. హల్లెలూయా. ఎన్నెన్ని చెప్పమంటారు? నీ జీవితంలో దేని గురించి అడుగుతున్నా, నీ జీవితంలో దేని గురించి నువ్వు అడుగుతున్నా, నిశ్చయంగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. నా సమయం అయిపోయింది. దేవుడి మాటలు దీవించును గాక. అమ్మాయి ఒకసారి చివరిసారిగా ఒక్కసారి మీ పక్కవారు తిరిగి అడుగుతున్నాం కదా, అడగండి ఒకసారి. చెప్పండి ఒకసారి. అడుగుతున్నాం కదా, ఆలస్యం అవుతుంది కదా, అధైర్యపడొద్దు. చెప్పండి, అధైర్యపడొద్దు, అలసిపోవద్దు. అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడన్న దేవుడి మాటలు దీవించును కాక. దేవుని నామమున మహిమ పడతాం. హల్లెలూయా, హల్లెలూయా.